Hi, hello friends. This is Dinesh. Once again, welcome back to our search ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక సీక్రెట్ ట్రిక్ అయితే చెప్తాను. ఆ ట్రిక్ యూజ్ చేసి ఒక యాప్ అయితే మీరు సెలెక్ట్ చేశారంటే ఫ్రెండ్స్, యాప్ తప్ప మిగతా యాప్ అయితే ఓపెన్ కాదు. అలానే బ్యాక్ బటన్, హోమ్ బటన్, రీసెంట్ యాప్స్ అనే బటన్ అయితే పనిచేయదు. మీరు ఎన్నిసార్లు క్లిక్ చేసినా కూడా మీరు ఏ యాప్ అయితే ఓపెన్ చేశారో ఆ యాప్ మాత్రమే ఓపెన్ అవుతుంది. చూడండి ఇలా. సో ఇలా ఒకే యాప్ అయితే ఓపెన్ ఉంటుంది. ఆ యాప్ మాత్రమే పనిచేస్తుంది. మిగతా అప్లికేషన్ ఓపెన్ చేయాలని చేస్తే మనకు ఓపెన్ అయితే కాదు. దీనికోసం ఒక సెట్టింగ్ అయితే సెట్ చేసుకోవాలి. మీరు ఆ సెట్టింగ్ ఏంటో తెలుసుకోవాలి అనుకుంటే నా వీడియో అయితే పూర్తి చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు వీడియో అయితే అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా వెంటనే మీరు చూడగలరు. అలాగే మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. దీనికోసం మీరు వాడే మొబైల్ సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ సెర్చ్ బార్లో స్క్రీన్ పిన్నింగ్ అని సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. దాని ఆఫ్లో అయితే ఉంటుంది, మీరు ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేయండి. ఇప్పుడు మీరు ఏదో ఒక 2 అప్లికేషన్స్ అయితే ఓపెన్ చేసి బ్యాక్ అయితే వచ్చేయండి. సో ఇలా బ్యాక్ వచ్చిన తర్వాత పైన 2 డాట్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద క్లిక్ ఇచ్చేసి పిన్ అనే ఆప్షన్ మీద క్లిక్ ఇవ్వండి. ఆ తర్వాత వచ్చేసి మీకు ఈ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. ఇప్పుడు మీకు బ్యాక్ బటన్ క్లిక్ చేసినా కూడా బ్యాక్ అయితే రాదు. అలాగే హోమ్ బటన్ క్లిక్ చేసినా హోమ్ బటన్ అయితే ఓపెన్ బ్యాక్ అయితే రాదు. అలాగే రీసెంట్ ఆప్షన్ కింద క్లిక్ చేసినా రీసెంట్ అయితే ఓపెన్ కాదు. సో ఇలా మీరు ఎంతున్నా వాట్సాప్ అకౌంట్ అయితే వాడుకోవాల్సిందే. సో ఈ సెట్టింగ్ యూజ్ చేసి ఇలా ఒకే యాప్ మీద ఫ్రీజ్ అయ్యేటట్టు పెట్టుకోవచ్చు. సో ఇలా ఈ సెట్టింగ్ ఎనేబుల్ చేసి మీ ఫ్రెండ్స్కి ఇచ్చినట్లయితే ఈ అప్లికేషన్ వరకే వాళ్ళు వాడుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. వేరే యాప్ అయితే ఓపెన్ చేయడానికి వీలు ఉండదు. అలానే మీ చైల్డ్స్కి అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఇది చాలా వరకు అయితే చిల్డ్రన్స్కి అయితే యూజ్ అవుతుంది. ఏది పడితే అది నొక్కుతుంటారు కదా, వాళ్ళకైతే ఈ సెట్టింగ్ మీరు ఎనేబుల్ చేసి ఇచ్చారంటే ఒకే ఆప్షన్, ఒకే యాప్ అయితే యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది ఫ్రెండ్స్ ఈ వాల్టీ ట్రిక్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.